అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనవరి 9, 2025 రోజున చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జోనల్ లీగల్ మేనేజర్ గగన్దీప్ అగర్వాల్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న బ్రాంచ్లలో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇక్కడ మంచిర్యాలలో ఉంది. దాంట్లో బ్రాంచ్ మేనేజర్ చల్లా ప్రవీణ్ రెడ్డి మరియు కరీంనగర్ ఏరియా ఏసీఎం అంటే ఏరియా క్రెడిట్ మేనేజర్గా ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కింద ఇంకా స్టాఫ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేసినారనంటే వీళ్ళు ఏంటంటే హౌసింగ్ ఏదైనా ఇల్లు కట్టుకుంటాము అని అంటే వీళ్ళు హౌసింగ్ ఇస్తారు. వాళ్లకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. హౌసింగ్ అయిన తర్వాత ఒకవేళ ఆ టైంలో ఇన్స్టాల్మెంట్ కట్టే క్రమంలో ఎవరైనా చనిపోయినట్టయితే అదంతా ఇన్సూరెన్స్ కింద మాఫీ అయిపోతుంది. సో అట్లా వీళ్ళు ఏం చేసినారనంటే చనిపోయిన వాళ్ళ పేర్లను తీసుకొని వాళ్ళ పేరు మీద వేరే ఫోటోలు పెట్టి బతుకున్న ఫోటోలు పెట్టి వీళ్ళు ఒక 6 మంది మీద చేతెల్లి సమ్మయ్య ఇతని పేరు మీద 25,90,000 రూపాయలు, చెల్లా రామయ్య ఇతని పేరు మీద 20 లక్షలు, చేతెల్లి చిన్న బక్కయ్య ఇతని మీద 20 లక్షలు, దోమల సారమ్మ పేరు మీద 24 లక్షలు, చెల్లా రవీందర్ పేరు మీద 25 లక్షలు, బొజ్జ మల్లయ్య పేరు మీద 25 లక్షలు, మొత్తం 1,39,90,000 రూపాయలు చనిపోయిన లోన్స్ తీసుకున్నారు. వీళ్ళు ఎక్కువ ఈ ఇది చల్లా ప్రవీణ్ రెడ్డి ఈ మన కత్తెరసాల విలేజ్ తర్వాత కత్తెరసాల విలేజ్ కాబట్టి వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరలో వాళ్ళని తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ ఇది ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది తెలియదంటే బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసిన చెల్లా ప్రవీణ్ రెడ్డి మరియు ఏరియా క్రెడిట్ మేనేజర్ వీళ్ళ అంటే ఈ 30 లక్షల వరకు 25 లక్షల వరకు మాత్రమే వీళ్ళకు అథారిటీ ఉంది శాంక్షన్ చేసేది, హౌసింగ్ లోన్ శాంక్షన్ చేసేది. సో వీళ్ళిద్దరు కొల్లుడై వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది కొల్లుడై ఉన్నారు. ఇప్పుడైతే ప్రాథమికంగా వీళ్ళని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఏది చల్లా ప్రవీణ్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. ఇలా ఇంకో ఇంపార్టెంట్ అశోక్ రెడ్డి ఇతని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అయితే 1,39,90,000 రూపాయలు వీళ్ళు ఫ్రాడ్ చేసి వీళ్ళే వాడుకొని వాళ్ళ పేరు మీద చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద అకౌంట్లు కూడా తీసి ఆ డెత్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినట్టయితే ఇదంతా మాఫీ జరిగిపోతుందనే ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళ పేరు మీద వేరే ఎవరు సంతకాలు పెట్టినారు, ఇంకేమున్నది అని అంటే దీనికి
కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే మేము ఇతన్ని ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరిగింది. ఇంకా దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరున్నా కానీ దీంట్లో చట్ట ప్రకారం అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మా టౌన్ సిఐ గారు ప్రమోద్ రావు గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ప్రమోద్ రావుతో పాటు మా కిరణ్ ఎస్ఐ, ఉమెన్ ఎస్ఐ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా పేర్లు తీసుకొని మళ్ళీ అందరి మీద మేము కేసులు పెట్టి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెల్ల ప్రవీణ్ రెడ్డి మళ్ళీ అశోక్ రెడ్డి వీళ్ళకి జల్సాలకు అలవాటు పడి వీళ్ళు ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి మొత్తం దాని కొరకే ఈ ఫ్రాడ్ ని ఎంచుకోవడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే ఒక లీగల్ గా ఒక లోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ విలేజ్ లోకి ఒకరికి ఇస్తే అతను ఏంటంటే అతను క్యాన్సర్ వచ్చి తొందరగా చనిపోవడం జరిగింది. అట్లా క్లెయిమ్ వచ్చింది. క్లెయిమ్ రాగానే అరే ఇదేదో బాగుందనే ఉద్దేశంతో వీళ్ళు అప్పటికే ఏది బెట్టింగ్ లకు అలవాటు పడి ఈ డబ్బులన్నీ పోగొట్టుకున్నారు. సో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని మీద ఒకటి ఇట్లా తప్పులు చేసి ఆ బెట్టింగ్ లోనే అన్ని డబ్బులన్నీ చేసినట్టు ఖర్చు పెట్టినారు. సో అశోక్ రెడ్డి దొరికితే ఇంకా దీంట్లో కొంచెం సమాచారం మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఏమున్నది అనేది మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.